సిద్దిపేటలో ఒక షేడు లోపట దాదాపు 15 నుంచి 20 చిన్న చిన్న ఎద్దులు, చిన్న చిన్న ఆవులని నరికి అక్కడి నుంచి మాంసం సప్లై చేస్తున్నారు. ఆ విధంగా అక్కడ లోకల్ కార్యకర్తలు అంటున్నారు. అసలు ఇన్ని ఆవులు, ఇన్ని ఎద్దులు కోస్తే పోలీస్ అధికారులకి ఇంటిమేషన్ ఉందా లేదా? అసలు ఇన్ని చిన్న చిన్న ఆవులు, చిన్న చిన్న ఎద్దుల్ని ఈ విధంగా వాళ్ళు నరుకుతున్నారంటే సిద్దిపేటలో ఉన్న మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, హరీష్ రావు గారు, వాళ్ళ దృష్టిలో లేదా? కానీ తెలిసిన తర్వాత కూడా చూసి చూడనట్టు ఆ విధంగా మినిస్టర్ గారు ఉంటున్నారా? నేను వాళ్ళు అడుగుతున్నా. నేను పోలీస్ అధికారులకి చెప్పేది ఒక్కటే, ఆ ల్యాండ్ ఎవరిది, అసలు ఈ దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు? ఉట్టుట్టిగా ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తి పైన కేసు పెట్టి కేసు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అందరినీ ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ ఓనర్ని కానీ, ఆ ఎంతమంది కడుగోలు ఉన్నారు, ఈ ఆవులని ఎంతమంది అందరికీ ఐడెంటిఫై చేసి అందరిపైన ఎఫ్ఐఆర్ చేయాలి. కౌ స్లాటింగ్ కింద, ఆ యాక్ట్ కింద కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో సిద్దిపేట్ బైపాస్ రోడ్ అవతల గోవధ పెద్ద ఎత్తున జరుగుతుందని సిద్దిపేట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందింది. ఇమీడియట్లీ సిద్దిపేట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు సిబ్బంది అక్కడికి వెళ్లడం జరిగింది. దాని తర్వాత అది వాస్తవమని తెలుసుకొని సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో 429 ఐపీసీ, సెక్షన్ 153, 153A ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ ఇది నమోదు చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ అయిన వెంటనే సిద్దిపేట్ ఏసీపీ మిస్టర్ రామేశ్వర్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో దాదాపు 8 మందిని 6 గంటల లోపు మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళని మజిస్ట్రేట్ ముందుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. దీనిలో సిద్దిపేట చెందిన మొహమ్మద్ కాజా, రహీం, సద్దాం, అర్ఫత్, హర్షాద్, అష్రఫ్, జావీద్, జుబేర్ అనే 8 మందిని అరెస్ట్ చేసినాము. వీళ్ళు సిద్దిపేట మరియు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో ఉన్న అంగడి మరియు రైతుల దగ్గర నుంచి ఏజ్డ్ అయిన కౌని కొనుక్కొని వచ్చి ఇక్కడ ఒక పాత పౌల్ట్రీ షెడ్లో పెట్టేసి ఎప్పుడైతే వీళ్ళకి అమ్మడానికి వీలు పడుతుందో హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తికి వీళ్ళు అమ్ముతున్నట్టు మాకు ప్రాథమిక సమాచారం అందింది. వీళ్ళు ఇప్పటికీ ఇది 3 times చేశారని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళు కన్ఫెషన్ మరియు అదర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు. ఈ పర్టికులర్ కేసుని మేము అడాప్టెడ్ కేసెస్గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్లో దీనిలో ట్రయల్ కూడా జరిపించి వీళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కడైనా జరుగుతుందంటే మా దృష్టికి మీరు తీసుకురండి, వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటాం.